Hi viewers, welcome to our channel Princey Roxy. Today topic రాజపాలెం డాగ్స్. రాజపాలెం పేరులోనే రాజసం ఉంది. ఇవి రాజుల కాలం నాటి బ్రీడ్. విజయనగరం రాజులు మరియు టిప్పు సుల్తాన్ ఈ డాగ్స్ని యుద్ధానికి వాడారు. రాజపాలెం హౌండ్, పాలిగర్ హౌండ్ లేదా ఇండియన్ గెస్ట్ హౌండ్ అని కూడా పిలుస్తారు. ఇది దక్షిణ భారత కుక్క జాతి. ఈ జాతికి తమిళనాడులోని విరియానగర్లోని రాజపాలెం అనే పట్టణం పేరు పెట్టారు. హిమాలయన్ షిప్ డాగ్, రాంపూర్ హౌండ్, ముధోల్ హౌండ్ మరియు రాజపాలెం హౌండ్ అనే ఈ 4 జాతుల కోసం ఇండియా పోస్ట్ ద్వారా 9th జనవరి 2005న 4 స్మారక తపాలా పోస్టులు విడుదల చేయబడ్డాయి. 18వ శతాబ్దంలో భారత ఉపఖండంలో దాదాపు 50 రకాల కుక్కల జాతులు గుర్తించబడినట్లు రికార్డులు ఉన్నాయి. వాటిలో ఒకటి రాజపాలెం అని పిలువబడే ఈ జాతి కుక్క. తమిళనాడు ప్రాంతంలోని గ్రామస్తులు పురాతన కాలంలో వ్యవసాయ పంటలు, పశువులు మరియు వ్యవసాయ ఉత్పత్తులను రక్షించడానికి వీటిని ఉపయోగించేవారు. ఇది 1799 నుంచి 1805 వరకు కర్ణాటక మరియు టిప్పు సుల్తాన్ యొక్క పోలిగర్ యుద్ధంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషించాయి అని చరిత్రలో నమోదు చేయబడింది. భారత సైన్యం ఈ కుక్కల గొప్పతనాన్ని మరియు సామర్థ్యాన్ని గుర్తించి వాటిని దళంలో శిక్షణ ఇచ్చి ఇండియన్ ఆర్మీ కాశ్మీర్ సరిహద్దులకు వీటిని కాపలాగా వాడుతున్నారు. ఇవి బెస్ట్ గార్డ్ డాగ్స్. ఇవి కొత్త వారిని అసలు నమ్మవు. ఇంట్లోకి అనుమానితులని రానివ్వదు. ఒకవేళ ఏదైనా తేడా అనిపిస్తే వెంటనే అటాక్ చేస్తాయి. అప్పట్లో వీటిని రాయల్టీ కోసం పెంచేవారు. ఇవి గుర్రంతో సమానంగా పరిగెత్తగలవు. వీటిని ప్రత్యేకంగా వేట కోసం మాత్రమే పెంచేవారు. ముఖ్యంగా రైతులు అడవి పందులను వేటాడేందుకు ఉపయోగించేవారు. వీటికి ధైర్యం ఎక్కువ. ఎలాంటి పరిస్థితుల్లో అయినా భయపడకుండా ఉండటం వీటి గొప్ప లక్షణంగా పరిగణిస్తారు. వీటిపై కొన్ని స్టోరీస్ కూడా ఉన్నాయి. 4 రాజపాలెం డాగ్స్ కలిసి తన యజమాని ప్రాణాలు కాపాడడం కోసం ఒక టైగర్ని చంపాయట. అయితే టిప్పు సుల్తాన్కి ఈ డాగ్స్ అంటే చాలా ఇష్టం. దానికి ఒక స్టోరీ కూడా ఉంది. ఒకరోజు టిప్పు సుల్తాన్ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి భోజనానికి వెళ్ళాడు. తన ఫ్రెండ్ దగ్గర రాజపాలెం అనే డాగ్ ఉంది. వాళ్ళు భోజనం చేస్తున్న సమయంలో టిప్పు సుల్తాన్ ఈ డాగ్కి ఒక ముక్కని విసిరాడు. అది ఆ డాగ్ తినలేదు. వెంటనే టిప్పు సుల్తాన్ తన ఫ్రెండ్ని మీ కుక్క మాంసం తినదా అని అడిగారు. దానికి వాళ్ళ స్నేహితుడు బదులుగా చాలా బాగా తింటుంది, కానీ దానికి విసిరితే నచ్చదు, తినదు, మర్యాదగా ప్లేట్లో పెడితేనే తింటుంది అని చెప్పారట. అది విన్నాక టిప్పు సుల్తాన్కి ఈ డాగ్ చాలా బాగా నచ్చింది. దాంతో ఆయన 400 రాజపాలెం డాగ్స్ని పెంచి తన ఆర్మీలో పెట్టాడు. టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేసే అప్పుడు ఈ డాగ్స్ బ్రిటిష్ వాళ్ళ గుర్రాల కాళ్ళను కరిచి పరిగెత్తకుండా చేసేవి. అలా మన కోసం ఇవి బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేశాయి. టిప్పు సుల్తాన్ రాజపాలెం డాగ్స్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడంటే తను పెంచిన వేరే డాగ్స్కి శత్రువులు ఫుడ్లో విషం పెట్టి చంపేశారు. ఇవి ఫుడ్ని మర్యాదగా పెడితే తప్ప తినవు. అందుకే వీటిని సెలెక్ట్ చేసుకున్నారు. ఇవి సింగిల్ మాస్టర్ డాగ్ అనే చెప్పాలి. ఇంట్లో అందరి మాట వింటుంది, కానీ ఒకరినే బాస్గా అంగీకరిస్తుంది. ఇవి సీరియస్ డాగ్స్. ఇది పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండదు. వీటిని పిల్లలకి కొంచెం దూరంగా ఉంచాలి. వీటిలో మేల్ హైట్ 24 to 29 సెంటీమీటర్స్, ఫీమేల్ హైట్ 24 to 28 సెంటీమీటర్స్, మేల్ వెయిట్ 20 kgs, ఫీమేల్ వెయిట్ 20 to 30 kgs. వీటికి ఒకే కోట్ ఉంటుంది. వీటి రంగు మిల్క్ వైట్ మాత్రమే ఉంటుంది. వీటి లైఫ్ స్పాన్ 12 years. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.